యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలోని గొల్లగూడెం, నాగవారిగూడెం గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేవైఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం మండల అధ్యక్షులు విక్రమ్, జిల్లా కార్యదర్శి సూర్యపల్లి శివాజీ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మేము అల్లందేచేరు గ్రామ పంచాయతీ పరిధిలోని హ్యాబిటేషన్ గ్రామాలైన గొల్లగూడెం మరియు నాగవారిగూడెం గ్రామాలకు ఇక్కడ రోడ్లు పరిస్థితి బాగలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 7 ఏళ్ల కాలంలో కూడా మా గ్రామం లేడు. కాబట్టి అలా ఈ రోడ్డు వలన గొల్లగూడెం ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా, చౌటుప్పల్ కానీ లేకపోతే మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా కూడా ఇదే ప్రధాన రహదారి. ఇక్కడ రైతులు కానీ గ్రామస్తులు కానీ ఈ రోడ్డు పట్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వర్షం వచ్చిందంటే చెప్పాల్సిన పని లేదు, మొత్తం బుడదమల్లో నడిచినట్టే ఉంటుంది ఈ రోడ్డుని బట్టి. కాబట్టి మీ ఎమ్మెల్యే గారిని మేము ఎమ్మెల్యే గారిని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది, మనవి చేసుకునేది ఏంటంటే, వాళ్ళు ఎలక్షన్లు రాగానే మా ఊరికి వస్తారు, గొల్లవడానికి వస్తారు, నాగవనడానికి వస్తారు, వచ్చి ఓట్లు వేయండి, మేము గెలవంగానే మేము రోడ్లు వేస్తామని చెప్పి వందలాది హామీలు ఇచ్చిపోయినారు. కానీ ఇప్పటివరకు ఏ పాత ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే కానీ మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాక ఇటంకాల మళ్ళీ చూసిన పరిస్థితి లేదు. కాబట్టి ఎలక్షన్లు వస్తేనే మా ఊర్లు ఉన్నాయని గుర్తించే ఎమ్మెల్యేలారా, మీకు ఈ వేదిక మీద మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మేము ఈసారి కనుక మీరు మాకు రోడ్లు వేయకుండా మళ్ళీ మా గ్రామాలకు ఎలక్షన్లకు వచ్చినట్టయితే ప్రజల నుంచి తీవ్రమైన నిరసనలు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే మీరు మా గొల్లగూడెం, నాగవరం గ్రామాలకు వెంటనే బీటీ రోడ్ వేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.